భూదేవమ్మ ఏమో చేసి పెట్టినారు ఆ భూదేవమ్మ నేను గ్యారంటీ అది చిక్కదు. అదే నేనైతే కాలకని దూరేసి పట్టేసి మరి ఎటులో పట్టవల్లో నేను ఆ భూదేవమ్మ ఎట్లా పోయింది పోయా ఎటు వెళ్ళడా అయిపోయింది పోయా. అది మన చేతిలో చిక్కి దక్కి తప్పించుకుని వెళ్తున్నది. దాన్ని బంధించడం కొరకై నరక కోట నిర్మించమన్నారు. నరక కోట ఎందుకు బంధించి మన చోళీపురానికి ఇక్కడ కలవడం అట్లప్ప రారా వెళదాము. ఊరికే ఆ భూదేవమ్మను చెడబట్టిన అంటే కన్నులు ఉంటాయా? ఆయమ్మ దేవత కదా, ఆయమ్మను చెడబట్టిన అనుకోని కాళ్ళు చేతులు పోతాయి అంతే. అయినా ఆయమ్మని తప్పించేస్తా ఎట్లా గట్లా. ఆ భూదేవమ్మను చెడబట్టలేకుండా నేను ఎట్లా గట్లా తప్పిస్తా. ఆ భూదేవమ్మను తప్పించాలంటే మీరు ముసలిలో సాయం చేయాలమ్మా. ఎవరన్నా ఒక షేర్ ఎప్పండి, ఎవరన్నా ఒక షేర్ ఇప్పించిన అనుకో, నీ భూదేవ మాత్రం కట్టుకొని నేడానికి తయారైన అనుకో, ఆయమ్మ ఈ సందులో దూరి ఆ సందులో వెళ్ళిపోతుంది ఎట్లా గట్లా. ఈశ్వరా అది వెళ్ళిపోతుందా? అయినా ఎవరన్నా షేర్ ఎక్కిపోయినాడా, ఎవరన్నా బాత్రూమ్ లో నీళ్లు పోసుకుంటాంటారు. ఈ సందులో పోయి ఆ సందులో ఎత్తుకొని వచ్చేస్తాం. బాత్రూమ్ లో నీళ్లు పోసుకుంటారు. పాటలు పాడుకుంటా అంటే చీర కట్టే దేవుడు అని. చీర కట్టుకోవాలంటే ఇవంతా ఉండకూడదు, గుర్తుపట్టేస్తాడు వాడు. ముందుగానే సామాన్య మిన్నుడు కాదు. ఇవంతా ఉండకూడదు కదా, చీర కట్టుకోవాలంటే జింగు జింగు చీరాన రంగు జంగు జాన అందడాచుకోన రంగనాయకి. ఎవరన్నా ఇట్లా షేర్ అట్లా గట్టం ఉంటే గుర్తుపట్టేస్తాడు కదా. పెద్దమ్మా ఆ పక్క షేర కట్టుకుని ఈ పక్క ఈ పక్కన ఈ పక్క వల్లే తెలుసు అమ్మా ఎంగట్లచ్చమ్మ షేర్ అట్లా కడతారమ్మా. నైటీనా నైటీదే అమ్మా, నువ్వు నైటీ దిగేసుకుంటే నేను 90 తాగుతా. అయ్యో ఈ పక్క గట్ట చెప్పుకోవాల్సిందే. రౌండ్ తిప్పుకొని వస్తున్నాక ఎట్లా తిప్పుకోవాలమ్మా? ఏమో బట్ట వస్తానడప్ప. భలే కుమ్ముతాన్నావు కానీ నువ్వు. నా బాధ నాకు తెలుసాను. గుంజీలు ఎట్లమ్మా పెట్టుకునేది? ఎట్లా అన్ని పెట్టినావు నువ్వు, భలే తెలుసు నీకు. నేను చీర కడతా దేవుడు, నేను చీర కడతా దేవుడు, నా చీర నేను నాటదాన్ని కాదు
కదా నైట్ దిగేసుకొచ్చింది కదా. ఓ వెంకటలక్ష్మమ్మ నువ్వు చెప్పు తల్లి ఎట్లా కట్టుకోవాలండి ఎదురా లోపల దుర్కోలా బొట్టులో రూపాయి పిల్ల బొట్టులో రూపాయి పిల్ల ఏం చేయరాకుండా అయిపోయినా. ఓ మా యవ్వ చీర కట్టుకుంటా ఉండే కిటికీలో పోయి తొంగి చూస్తే నేను మా యవ్వ మెత్తగా చేయి పెట్టి అట్లా తీసినా మరి నాకు రాకుండా అయిపోయింది. ఓ మ్యాగ్నెట్ పట్టేసింది అట్టే రారన్నా మా వెంకటలక్ష్మమ్మ సరిపోయినా చీరే పక్క కదా కట్టుకోవాల్సింది. ఇంకేం తక్కువ నువ్వు చెప్పప్ప ఇంకేం తక్కువ అని చెప్పా. జాకెటా జాకెట్ నువ్వు చెప్పన్నా 10 మంది దగ్గర పోయి ఇచ్చిండు నువ్వే 10 మందిలో కూర్చొని వేసి వచ్చింది పెద్ద మనిషి చెప్పు అని. ఓ ఇవి కదా అసలైనవే జాకెట్ ఇవి లేకుండా పోతే బైపాస్ రోడ్డు ఉన్నట్టుంది కనిపెట్టేస్తాడు అయిప పెట్ట చూడు పిన్నమ్మ పాద ఒకటేనా ఇంకోటి పెట్టుకోవాలి కదా లేకపోతే గుర్తుపట్టినా సార్ ఆ ఎంగట్లక్ష్మమ్మ ఒకటి పట్ల పెట్టుకుంటా తక్కువ వస్తాండి 2 ఇప్పుడు చెప్పా తక్కువ ఉంది ఒకటి ఎక్కువ ఉంది పిల్లడు పాలు తాగాని ఇప్పించింది అంతే అత్తరా సార్ భూదేవి ఇక నా నుంచి నీవు తప్పించుకుపోలేవు కట్టుకుంటేనే ఓ నాయన ఓ అమ్మ ఓ నాయన ఓ అమ్మ ఏమి విలా పాటలు పాడుతుందో ఏమీ అర్థము కాలేదు. కోక 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 చూస్తుంది అవును గాజు పట్టి పట్టి చూస్తుంది అంటవా అంటవా ఈ భూదేవి నా కోసమే నా పాటలు పాడుతున్నది. ఏ భూదేవి పడుకుంటే ఒకసారి కూర్చుంటే ఒకసారి లేచుంటే ఒకసారి వచ్చింటాయి భూదేవి నా సమయం వచ్చి పాటలు
అంటున్నావు కదా. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కలగనిప్పుమా, పదే పదే నా మనసే నువ్వే నమ్మవలేదు, నా వినకుండా ఏదో అనిదా అనిదావో అనిదానా అందమైన అనిద దయలేదా నా ప్రేమ పైన ఏ పుదవి వీరమణి మణి జయగభాసిత వీరమణి జయగభాసిత వీరమణి జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు, నిమ్మకాయలు, నిమ్మకాయలు, వంకాయలు, వంకాయలు, ఏమి పుదవి మీద మీదకే వస్తుంది. ఏ పుదవి మొగుడు వచ్చాడు తించు, మామయ్య వచ్చాడు ఎత్తు, దెబ్బలు పడతాయిరో పిల్లవో దెబ్బలు పడతాయిరో, పిల్లో దెబ్బలు పడతాయిరో, పిల్ల పడితే దెబ్బలు దెబ్బ 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 దెబ్బ. ఏ పుదవి ఏ పుదవి ఏమో పుదే నన్ను తన్నడానికి ఇది పుదేవిక నన్ను ఏమార్చిన వచ్చిన మాయావి. ఇప్పుడే దీన్ని పరీక్షించాలి. మాయావి నన్ను ఏమార్చి వచ్చినావా? ఏ పుదేవి మొదలు ఏ పుదరి నువ్వు ఏమార్చడకై మాయా రూపం సృష్టించి నన్ను మోసగించి వెళ్ళదని చూచావా? వదలడాయి కార్యము. ఏ పుదరి
ఆట కట్టు కాచుకోవచ్చురా. శ్రీహరి వైకుంఠవాస, రక్షించు స్వామి, కాపాడు స్వామి. ఈ దానోడు పెట్టు బాధం నేను ఓర్వలేకున్నాను స్వామి. ఏ దీనబంధో మౌనమిదేనా, ఆ కన్నుల మరచితివా.